హలో ఎవ్రీవన్, నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు మోసిన్స్ వరల్డ్. ఈరోజు నేను మీకు పీతల ఫ్రై, క్రాప్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అందరూ చేస్తే సెట్ అవ్వదండి ఇది. వీటికి వేసే మసాలాలు కరెక్ట్గా బ్యాలెన్సింగ్గా వేస్తేనే పీతల ఫ్రై అనేది కరెక్ట్గా టేస్టీగా వస్తుంది. సో మీరు కూడా స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోండి. యాజ్ ఇట్ ఈజ్ ఎంతో టేస్టీ అయినా పీతల ఫ్రై మీరు కూడా టేస్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు అయితే ఇప్పుడు చూద్దాము. ముందుగా వచ్చేసరికి ఇవి వచ్చేసి 1 కేజీ పీతలు అండి. చక్కగా నీట్గా కల్లుప్పు అనేది వేసి రాక్ సాల్ట్ని నీట్గా కడిగి పక్కకైతే పెట్టుకోండి. జాగ్రత్త అండి, గిట్టలు అయితే గుచ్చుకుంటాయి. సో నీట్గా కడిగి పక్కనైతే పెట్టుకుందాము. ఇప్పుడైతే వీటికి కావాల్సిన మసాలాలు అయితే చూద్దామండి. ముందుగా 1 పెద్ద టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టమోటాలు పెద్దవి కట్ చేసి అయితే పెట్టాను, 1 పెద్ద సైజు ఉల్లిపాయ కరెక్ట్గా సరిపోతుంది, అండ్ పట్ట, లవంగ అండ్ యాలకులు, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ కారం అండ్ 1 పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 50 గ్రామ్స్ వచ్చేసి కొబ్బరి పేస్ట్ అండి. పేస్ట్ అయితే చేసి పెట్టాను. సో ఇవే అనమాట వీటికి కావాల్సిన పదార్థాలు అయితే. ఇప్పుడు మనము ఉల్లిపాయ మసాలా అనేది తయారు చేసుకుందాము. 1 మిక్సీ జార్ అయితే తీసేసుకోండి. అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయని, అదైతే వేసుకోండి. అండ్ అందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని అండ్ 1 టేబుల్ స్పూన్ పసుపు అనేది వేసుకోండి. అండ్ 2 టేబుల్ స్పూన్ల మిర్చి కారం, చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. అండ్ ఫైనల్గా వచ్చి అండ్ ఇందులోకి మనం స్పైసెస్ చూపించాను కదా, ఆ స్పైసెస్ కూడా యాడ్ చేసుకొని చక్కగా దీన్ని ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసుకోండి. పేస్ట్ అయితే చేసేసాను నేను, చూడండి. ఇదే జార్లోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కల్ని, అవి కూడా వేసి చక్కగా పేస్ట్ అయితే చేసుకుందాము. సో చూడండి, ఇవే అనమాట మనం తయారు చేసుకున్న మిక్సీ పట్టుకున్న మసాలాలు అయితే, టమాటో ప్యూరీ అండ్ ఉల్లిపాయ మసాలా. ఇప్పుడు ఒక పాత్ర అయితే, గిన్నె అయితే తీసేసుకోండి. చక్కగా ఇలా వెడల్పుగా ఉంటుంది కదా, అందులోకి కొంచెం వేడయ్యాక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోండి. అండ్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది వేసుకోండి. కొంచెం జీలకర్ర అనేది చిటపట్లాడాక 3 పచ్చిమిర్చి అండ్ కొంచెం 2 రెమ్మల కరివేపాకు అయితే వేసేసుకోండి. ఇది నేను పెంచిన కరివేపాకు అండి. సో మనం పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ కారాన్ని, అదైతే చక్కగా ఇందులో వేసేసి ఆ నూనె ఆ ఉల్లిపాయ మసాలాకు అంతా పట్టే విధంగా చక్కగా 2 నిమిషాలు అయితే కలపండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో అయితే 10 మినిట్స్ పాటు ఉంచండి. మసాలాని మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఓకేనా? మసాలా 10 నిమిషాలకి మసాలాలో నుంచి కొంచెం ఆయిల్ అనేది, నూనె అనేది బయటకు వస్తూ ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుందామండి. వేసుకొని చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మసాలాలో కలిసే విధంగా 1 నిమిషం పాటు అయితే తిప్పుకోండి. అండ్ 1 నిమిషం అయిన తర్వాత అందులోకి మనం గ్రైండ్ చేసి అయితే పెట్టుకున్నాం కదా కొబ్బరి పేస్ట్, దాన్ని కూడా కలిపి, కొబ్బరి పేస్ట్ అయితే మినిమం 10 నుంచి 12 నిమిషాల పాటు చక్కగా ఫ్రై అవ్వాలి. అప్పుడు మంచి స్మెల్ వస్తుందన్నమాట మసాలాల నుంచి. ఆ కొబ్బరి పేస్ట్ అనేది ఫ్రై అవ్వకపోతే మసాలా అనేది పచ్చిగా ఉంటుంది. సో నీట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నుంచి 12 నిమిషాల పాటు కలుపుతూ మధ్య మధ్యలో అడుగంటకుండా చక్కగా రోస్ట్ అయితే అవనివ్వండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకుందాము. సాల్ట్ వేసిన తర్వాత నీట్గా సాల్ట్ అంతా అందులోకి కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. ఇందాక మనము టొమాటో ప్యూరీని అయితే రెడీ చేసి అయితే పెట్టుకున్నాం కదా, ఆ టొమాటో ప్యూరీ ఈ మసాలాలోకి అయితే వేసుకుందాము. 5 నుంచి 6 నిమిషాల పాటు సిమ్లో పెట్టి కలుపుకుంటూ చేసుకోండి మసాలా అనేది, లేకపోతే అడుగంటుతుంది. సో ఇది 5 నుంచి 6 నిమిషాలకి మసాలా అనేది కరెక్ట్గా కుక్ అయిపోతుంది. కుక్ అయిన తర్వాత ఇలా నూనె అనేది పైకి వస్తుంది. అలాంటప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అనేది వేసుకొని ఆ మసాలాలోకి నీట్గా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్యూరీని అయితే ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో 1 లేదా 2 కప్పులు వాటర్ అనేది వేసుకోండి. నేనైతే 1 కప్ అనేది తీసుకుంటున్నాను. 10 నిమిషాలు మసాలా అనేది కుక్ అయిన తర్వాత మనం నీట్గా వాష్ చేసి అయితే పక్కకు పెట్టుకున్నాం కదా పీతల్ని, ఆ పీతలు దాంట్లోకి అయితే వేసేసుకోండి. ఓకేనా? అండ్ ఇది 5 మినిట్స్ హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి. మనం వాటర్ యాడ్ చేసుకున్నాం కదా,
సో ఇప్పుడు అడుగంటదనమాట. ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఓకేనా? మీడియం ఫ్లేమ్లో మూత అనేది కంప్లీట్గా పెట్టేసుకొని ఆవిరి అనేది బయటకు వెళ్ళకుండా ప్లేట్ అనేది వేసేసేయండి. మధ్య మధ్యలో 1-2 సార్లు అయితే కలపండి. సో 15 మినిట్స్ అయితే ఈజీగా పడుతుంది. సో 80% అయితే కుక్ అయింది చూసారా, అండ్ 80% ఆఫ్ వాటర్ అనేది ఇంకిపోయింది. సో ఇంకో 20% కూడా అయ్యాక చూద్దాము. సో చూసారా, మసాలా అంతా ఆ పీతలకి పట్టి చక్కగా ఫ్రై అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు లాస్ట్కి మనము కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పీతల వేపుడు అనేది రెడీ అయిపోతుంది. సో దీనికి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి రసం అండి. రసంతో పీతల వేపుడు ట్రై చేస్తే చాలా చాలా బాగుంటుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోసిన్ సోడ్. 50% ఆఫ్ ద వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూసి వెళ్ళిపోతున్నారు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండి. సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి, నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీరు ట్రై చేయండి అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.